సోదరులారా, ఈ మైక్ గిట్ట కోస్తుందంటే మనం అంటే గిట్టని మా ఆడాళ్లే ఈ మైక్ చేతబడి చేయించుంటారని మీ అందరికీ మనవి చేస్తున్నాను. అఖిల భారత స్త్రీ దేశీ సమాజ స్థాపకాధ్యక్షులు శ్రీ రామారావు గారు మన మగజాతిని ఉద్దేశించి ఓ దివ్య సందేశం ఇస్తారని మీ అందరికీ మనవి చేస్తున్నాను. అయ్యా దయచేయండి. భార్య బాధితులారా, అసలు మగాడు ఆడదాని చేతి వంట తిని చెడిపోతున్నాడని నా ఉద్దేశం. ఆడది తన వంటలో మాయ మంత్రాలు రంగరించిపోస్తుంది. ఆ తిండి తిన్న మగాడు తన పవరంతా పోగొట్టుకుని ఆమెకి దాసోహం అంటున్నాడు. మగాడిని పడగొట్టడానికి ఆడది వాడే దివ్యాస్త్రం ఈ వంటాస్త్రం. ఇక నుంచి మీరు మీ పెళ్లాల మీద నిర్భయంగా అలగండి. మీ వెనకాల మేమున్నాం. అలిగిన రోజుల్లో నిశ్చింతగా మగాళ్ళ హోటల్కి వచ్చి ఇష్టం వచ్చినట్టు స్వేచ్ఛగా తినండి. మూర్తి భవించిన మగతనం ఈ హోటల్కి శ్రీరామ రక్ష. ఇందులో కోడిని కూడా జాగ్రత్తగా ముందు వెనకలు పరీక్షించి మగ కోడిని మాత్రమే వండుతారు, ఆడకోడిని ముట్టుకోరు. అంచేత మన సమాజ సభ్యులకి ఈ మగాళ్ళ హోటల్ ఓ వరప్రసాదం అని చెప్పి మనవి చేస్తున్నారు. సోదరిమణులారా, అనాదిగా మగవాడు ఆడదాన్ని వంటింటి కుందేలుగా పడకింటి వెర్రిగురిగా చేస్తున్నాడు. అయినా మనం ఆ అవమానాల్ని అత్యాచారాల్ని భరిస్తూ పడుంటున్నాం. అందుకే మగాడి దౌష్ట్యానికి చరమగీతం పాడడానికే ఈ ఆడవాళ్ల హోటల్ ప్రారంభిస్తున్నాం. ఇందులో వండేవారు, వడ్డించేవారు, క్లీన్ చేసేవారు అందరూ ఆడవారే. అయినప్పటికీ మగాళ్ళంత మూర్ఖంగా ప్రవేశం ఆడవాళ్లకు మాత్రమే అని రూల్ మేము పెట్టడం లేదు. ఏదమ్మా కొంచెం తప్పుకోండి. తప్పుకోండి. కంటికి ఇంపుగా అందాన్ని చూస్తూ నోటికి రుచిగా భోంచేయాలంటే రండి, మా ఆడాళ్ళ హోటల్కే రండి. ముసలి బుత్తకు వండి పోసే ఆ మగాళ్ళ హోటల్ మీకు ఎందుకు? ఆప్యాయంగా వండి వడ్డించే మా ఆడాళ్ళ హోటల్ ప్రోత్సహించండి. రండి, స్వాగతం సుస్వాగతం. బాబు ఇటు రాకండి, వద్దు. మీ ఇంటి ఆడవాళ్లు వండి వడ్డించే మా ఆడాళ్ళ హోటల్కి మీరు రాకండి, వెళ్ళండి. ఆ మగవాళ్ళ హోటల్కే వెళ్ళండి. రేపటి నుంచి మీ ఆడవాళ్లు మీకు వండి పెట్టరు. రాత్రిలో మీ పడక బయట అరుగు మీదే. అయినా మీకేం భయం? వెళ్ళండి. నేనేరా అప్పల స్వామిని, నిప్పప్పల స్వామిని. పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న పైసా లంచం పుచ్చుకునేరగని హెడ్ కానిస్టేబుల్ నిప్పప్పల స్వామిని. నా జేబీ కత్తిరిస్తావురా గుండు సూది చేపెదవా నిన్ను? అయ్య బాబాయ్ బాబు, తప్పైపోయింది బాబు, క్షమించండి. బస్సులో నిగనిగలాడే తమ గుండు చూసి ఎవరో తిరుపతి భక్తులని బెంపడ్డాను బాబు. ఇంకోసారి సౌకర్యం చేద్దామని కత్తిరేశా. పళ్ళి గిలించావా కొళ్ళబడు తనకేడి ఎదవా పొలబడికే. తమరని తెలిస్తే నేను ఇంకో బస్సు చూసుకున్నాను బాబు. బాబు నన్ను ఒగ్గేయండి బాబు. నీ కట్టు కథలు నా కాడు సెల్లవురా దబ్బన ముఖం మీదవా. రే నోటు 11. ఎస్ సార్. రే నేను ఇక్కడ ఉన్నాను రా. ఎస్ సార్. నీకు పిలిచినాడు పిలిపి వినపడదు, ఎదురుగుండా ఉన్నవాడు కనపడ్డు. చస్తన్నవా నీతో ముందని లాకబులతో చెయ్యి. సరే అట్టగ్గానేవ్వండి. రేపో మాపో నేను బయటకు రాకపోతానా? దుర్గమ్మ గారి కాడికి వెళ్ళి, అమ్మా అయ్యగారు బస్సులో కాలేజీ పిల్లకి బీటేస్తా ఉంటే నేను ఆయన జేబుకి వస్తాను చెప్పుకోకపోతానా? ఇక్కడ మా ఆవిడ పేరు ఎత్తగరా. రే నోట 11. ఆయన ఎందుకురా లాకబులతో వస్తున్నావు? నన్ను కాదు, నీకు సరిగ్గా ఈనపడి సాగుకపోవడం నా సాగుకు వచ్చిందిరా నాయన. నేను లాకబులకు దయమన్నది ఈయన్ని కాదు, బయట ఎవడో గొడవ చేస్తున్నాడు ఆడిని. రే నాయన నువ్వు వెళ్ళిపో, బేగ వెళ్ళిపోరా. సరే బాబు, నేను ఇంటికి వెళ్తాను. ఏంటి మా ఇంటికా? మీ ఇంటికి కాదు బాబు, మా ఇంటికి. ఇది ఎచ్చి వెళ్ళిపోరా నాయన. పోలీస్ స్టేషన్ లోనే దొంగతనం జరిగిందంటే పేపర్ వాళ్ళు బాధపడతారు. సరే ఉంచండి. అడ్డమైన వాడికి మా ఆవిడ పేరు తెలియటం గొప్ప చికాకు అయిపోయింది. రైట్ రేరా, బేగ నా జీతం అయిపోతాడు. నాకు అవుతా చాలా పని ఉంది. ఇంకెక్కడ జీతం అయ్యా? ఇందాకే మీ ఆవిడ వచ్చి తీసుకెళ్ళింది. ఏంటి మా దుర్గొచ్చి తీసుకెళ్ళిందా? దానికి ఎందుకు ఇచ్చారండి? నేనెక్కడిచ్చానయ్యా? ఆవిడే లాక్కుపోయింది. గోవిందా గోవిందా. అయితే ఈ నెలంతా జేబు ఖర్చుకి దమ్మిడి దొరకనట్టే. రే నోట 11. ఎస్ సార్. ఇటు. ఎస్ సార్. ఈ నెల జీతం మన చేతికి అందలేదు. 4 రూపాయలు సంపాదించుకోవాలి. స్కిల్ గేమ్స్ కి ఏర్పాటు. ఎరా నోట 11 అంతా రెడీనా? అంతా రెడీ సార్. ఎరా ఆట మొదలెడదామా? కూర్చోండి. మీ అందరికీ తెలుసు కదా, ఇట్లాంటి స్కిల్ గేమ్స్ ఆడి న్యాయంగా గెలిచి డబ్బు సంపాదిస్తాడే తప్ప లంచం కింద ఒక పైసా ముట్టుకోడి నిప్పప్పల స్వామి. ఆడండి.
అరే వీడి ఆట అయిపోయింది. రేయ్ నీకు డీల్ షో పడ్డట్టుంది. ఆవేశపడిపోయి ఆట తిప్పావంటే ఉరిశిచ్చ పడిపోద్ది, జాగ్రత్త. ఆహా, మన గురువు గారి ఆట చూడండి. మలయాళపోడు బెంగాలీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే పుట్టిన 60 పిల్ల తెలుగు మాట్లాడినట్టుంది. ఇప్పటికి జోకర్ వచ్చి ఆట అయిందిరా. ఈ లోపు మీరు ఆట తిప్పేస్తారేమో అని చెడ్డ భయపడి చచ్చాను. మాకంత అదృష్టం ఎక్కడది బాబు, తమరు ఆడుతుంటే మా ఆడ తిప్పడమే ఉరిచిచ్చి పడిపోదు. ఇదిగోండి బాబు నాది ఫుల్ కౌంట్. నాది ఫుల్ కౌంటే బాబు. నాది అంతే బాబు, నాది అంతే. ఏట్రా ఇందాక నుంచి ఆడుతున్నారు, ఇంకా కౌంట్లేనా? రే 111. ఎస్ సార్. ఏ మాట కామాటే చెప్పుకోవాలి. ఈ స్కిల్ గేమ్స్ లో మన్ని కొట్టేవాడు ఓల్ ఇండియాలోనే లేడురా. ఎస్ సార్. రేయ్ ఇవ్వండి, మీ పనులు మీరు చూసుకోండి. వస్తాం బాబు, రాయించండి బాబు. రే 111, మా ఆవిడ నన్ను రాచి రంపనెట్టేస్తుందిరా, చచ్చిపోతున్నాను అనుకో. అయ్యా నాదో సలహా. ఏంటది? మనలాంటి భార్యా బాధితులకి దేవుళ్ళంటి ఓ మనిషి కిర్లంపూడి ఏరియాలో ఉన్నాడండి అయ్యా. నీ పర్సనల్ ప్రాబ్లం ఏమిటో నిర్భయంగా చెప్పాలి స్వామి. అయ్యా నాకు పెళ్ళై 12 ఏళ్ళు అయిందండి అయ్యా. మా ఆవిడ నాకు మొగుడో, నేను ఆవిడికి మొగుడో ఈ రోజుకి తెలియడం లేదండి అయ్యా. ఈ ఎడ్డు నిప్పప్పల స్వామి ఓలు ప్రపంచకాన్ని గడగడలాడిస్తే ఈ అప్పల స్వామిని ఇంట్లో మా ఆవిడ దడదడలాడిచ్చేస్తుందండి అయ్యా. అర్థమైంది అప్పలస్వామి. ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్న అతి పెద్ద సమస్య మీ ఇంట్లోనూ పెరిగి పెద్దదవుతోందన్నమాట. హాయ్. ఇదిగో ఈ లేహ్యం తీసుకో. ఏం చేయమంటారండి అయ్యా? గుండుకు పూసుకోవయ్యా. ఏం ప్రశ్న అది? లేహ్యాన్ని ఏం చేస్తారు? గుండుకు పూసుకుంటారండి అయ్యా. నువ్వు హెడ్వే కానీ నీకు హెడ్ లేదు అప్పలస్వామి. లేహ్యాన్ని తింటారు. ఈ లేహ్యాన్ని ఇంటికి వెళ్ళబోయే ముందు వేలుతో నాలుక మీద రాసుకో, పులివైపోతావు. ఈ లెయ్యానికి అంత పవర్ ఉందండి అయ్యా? ఈ లేహ్యం రాసుకుని రెచ్చిపో. నీ భార్యకు ఎదురు తిరుగు. తరతరాలుగా మన మగజాతిని పట్టి పీడిస్తున్న ఆడభూర్జువా వ్యవస్థ మీద వర్గ పోరాటం ప్రారంభించు అప్పలస్వామి. అట్లాగే సార్. ఏంటది? తణుకులో తంటా తౌడమ్మ 11 గంటలు తలకిందులుగా నిలబడి రికార్డు స్థాపించిందంట. నేను 12 గంటలు తలకిందులుగా నిలబడి కొత్త రికార్డు నెలకొల్పాలని ప్రయత్నిస్తున్నానండి. నీ రికార్డు రెచ్చవాడెత్తుకుపోను. ఎంత బుద్ధి తక్కువదైనా చీర కట్టుకుని ఆరు బయట తలకిందులుగా నిలబడుతుంది. నువ్వు అట్లా నిలబడితే ఊరంతా వచ్చి మన ఇంటి ముందు నిలబడతావు. చితే, ఈ మాత్రం ఆలోచన కూడా లేని మనిషివి. నువ్వెక్కడ దొరికేవి నా ప్రాణాలు కొరకు తినేయడానికి? పద ముందు లోపలికి పద, నీ పని చెబుతాను. ఏంటి నోరు లేస్తోంది? ఊరుకున్నానన్నా ఉరుముతున్నావు? ఓసారి లోపలికి రా, నీతో చిన్న పనుంది. వస్తాను, నాకేంటి భయమా? ముందు నువ్వు లోపలికి పద. రా చెప్తా. పదా. నిజమే, రికార్డులు స్థాపించడం అంటే మరి గొప్పే కదా. అలా కానీ నేను ఎందుకు కాదంటాను? దుర్గా, ఏంటి ఏంటిది? కులులోయలో ఆ. ఖుషి బెహనా నావిడి ఆ. తను ఉండే ఊరంతా గంటలో కుంటి ఆ. రికార్డు స్థాపించిందంట. ఆ. నేను ఆ. మన ఊరంతా ఆ. 59 నిమిషాలలో కుంటి ఆ. కొత్త రికార్డు నెలకొల్పాలని ప్రయత్నిస్తున్నానండి. నీ కొత్త రికార్డు చెత్త కుప్పలో తొక్క. గంటలో కొనటానికి ఇదేమన్నా కుగ్రమం అంటే? ఎరా 111, అమ్మగారు ఏదో అంటే ఆపాల్సింది పోయి నువ్వు ఎంత వస్తావా? నీకైనా సిగ్గులేదు? నన్ను తిట్టపాకండి అయ్యా. తమ కోసం తమ ఇంటికి వెళ్ళానండి అయ్యా, దొరికిపోయాను. అర్జెంటుగా కుంటాలి తోడు రమ్మన్నారండి అయ్యా. ఆ. రాకపోతే ఆడ పోలీసు ఆండాళమ్మతో నాకు సంబంధం ఉన్నట్టు మా ఆవిడతో చెప్తానని బెదిరించారండి అయ్యా. ఆ? తప్పలేదండి అయ్యా. సరే సరే, ఇదిగా ఈ గుంటింది చాలు. ఇంటికి పద, నీ పని చెబుతాను. ఇవాళ అటో ఇటో తెలిపోవాలి. పద. ఆగో, ఏంటి ఊరుకునే కొద్దీ రెచ్చిపోతున్నావు? ఇందాకటి నుంచి చూస్తున్నాను ఓ ఎగిరెగిరి పడుతున్నావు. ఓసారి ఆ ఇంట్లోకి రా చెప్తా. ఆ ఇంటికి ఎందుకు? ఆ ఇంట్లో మనకేం పర్లేదే. చిన్న పనుంది, రా చెప్తా. కావేరి గారు, మా ఆయనతో కాస్త మాట్లాడాలి. మీ ఇల్లు వాడుకుంటారు. రా. రమ్మంటుంటే. అలాగే దొరక, అంత అర్జెంట్ అయితే ఇంటికి వెళ్ళే మాట్లాడుకుందాం. నువ్వు రమ్మంటే రానన్నానా? నువ్వు చెప్పిన పని చేయనన్నానా? నీ మాట ఎప్పుడన్నా కాదన్నానా?
గురుగారు ముఖ్యమైన ఫ్యామిలీ విషయాలు ఇంకా డిస్కషన్ చేయాలని మా ఆవిడంటే ఇంటికి వెళ్తున్నాను. మిగతా కథ రేపు వింటాను సార్. ఓకే